ఈ రోజు తెలంగాణ గుండెకాయ లాంటి రవీంద్ర భారతిలో మేము కవులు రచయితలు కళాకారులుగా ఈ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే 60 ఏళ్ల పాటు కొట్లాడినటువంటి కొట్లాట ఫలితంగా సాధించుకున్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖుల విగ్రహాలే ఇంకా పెట్టలేదు. ఒక గద్దర్ విగ్రహం పెట్టలేదు, ఒక గూడాంజన్న విగ్రహం పెట్టలేదు. మరి ఇట్లాంటి సమయంలో ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి గాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, పైగా ఆయన తెలంగాణ పాట పాడను అని అన్నాడు. తెలంగాణ పాట పాడను అన్నటువంటి ఆయనను తీసుకొచ్చి ఎట్లా ఇక్కడ విగ్రహం పెడతారు అనేటటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సో కాబట్టి తెలంగాణకి ఐకాన్ గద్దర్ అవుతారా, తెలంగాణకి ఐకాన్ బాలసుబ్రహ్మణ్యం గారు అవుతారా అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ తెలంగాణని 2003లో పాడను నేను అని ఆయన సమైక్యవాదిగా నిలబడ్డాడు. మరి అట్లాంటి సమైక్యవాదిగా నిలబడ్డటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణ గుండెకాయ వంటి రవీంద్ర భారతిలో పెట్టడము అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మరి 60 ఏళ్ల పాటు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇట్లా ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలతో పెట్టడం కోసమేనా అనేటటువంటి విషయాన్ని మేము కవులు రచయితలము తెలంగాణ వాదులుగా తెలంగాణ ఉద్యమకారులుగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను, ఈ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలని ఆంధ్రాలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆ సచివాలయం ఏదైతే ఉందో అక్కడ ఒక విగ్రహం కూడా లేదు. ఆడ పెడితే బాగా ఉంటది. తెలుగు వాళ్ళ మధ్య ఐక్యత కొనసాగాలి, తెలుగు వాళ్ళందరూ అన్నదమ్ములుగా ఉండాలి, ఎవరి ప్రముఖులను వాళ్ళు గౌరవించుకోవాలి. అంతే తప్పించి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒకరి విగ్రహాలు ఇంకో ప్రాంతంలోకి తీసుకుపోవడం పెట్టడం అనేది సరైనటువంటి విగ్రహం కాదు. బాలసుబ్రహ్మణ్య గారికి భారతదేశం వ్యాప్తంగా కానివ్వండి ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో పెడితే వచ్చిందేమో అని కొంతమంది మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు ఏమంటున్నారు అంటే కళకు కులం లేదు, ప్రాంతం లేదు అంటారు. మరి తెలంగాణ వాళ్ళని ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని రానిచ్చిర్రు, ఎంతమందికి అవకాశాలు ఇచ్చిర్రు? మరి అప్పుడు కులం రాలేదా, అప్పుడు ప్రాంతం అడ్డం రాలేదా? మరి బాలసుబ్రహ్మణ్యం గారు నేను పాడను జయ జయ తెలంగాణ పాట అని అన్నది ఏ ఉద్దేశంతో? ఆయన ఈ ప్రాంతాన్ని వ్యతిరేకించడం వల్లనే అన్నాడు కదా. సో మరి బాలసుబ్రహ్మణ్యం గారికే ప్రాంతీయవాదం ఉంటే మరి మనకెందుకు ఉండద్దు అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రేపు దీని ఆవిష్కరణ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ సందర్భంగా మేము అధికారులకు ఒక మెమోరాండం ఇచ్చి విషయాన్ని మంత్రివర్యుల దగ్గరికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు, వారు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయనియండి. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున చేసి ఉంటాడు ఎన్టీ రామారావు, తర్వాత అవి తీసేయాల్సి వచ్చింది కదా. సో కాబట్టి ఏదో రకంగా ప్రజలు తప్పకుండా దీని గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల బిజీలో ఉన్నారు. వాస్తవానికి అది కాస్త అయిపోయిన తర్వాత ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. అంటే ఇప్పటికే తెలంగాణలో కూడా ఆంధ్ర నాయకులే కానివ్వండి, ఆంధ్ర నాయకులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ గారికి అభిమానులు ఎవరు ఉండరు, ఇదే మైత్రివనం దగ్గర అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా పెడతామని చెప్పిండు. మరి ఎట్లా వస్తారు? అదే రాజశేఖర రెడ్డి విగ్రహమైనా, ఎన్టీఆర్ విగ్రహమైనా, లేదా రోషయ్య విగ్రహమైనా, ఎవరి విగ్రహాలైనా వాళ్ళ విగ్రహాలు వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకోవాలి తప్ప మా రాష్ట్రంలో పెడతాము అని చెప్పేసి అంటే ఈ సాధించుకున్నటువంటి తెలంగాణకు అర్థం ఏముంటది అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా విగ్రహం పెట్టుకోవడము అంటే 60 సంవత్సరాల పోరాటాన్ని, త్యాగాన్ని అవమానపరచడము అవుతుంది, అమరవీరుల యొక్క త్యాగాలని అవమానపరచడం అవుతుంది. కాబట్టి ముందు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టిన తర్వాత ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.